జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతులు యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని యూరియా యాప్ను తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు. యాప్ ద్వారా బుకింగ్ చేసేందుకు రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఉన్న కొద్ది నిమిషాల్లోనే నో స్టాక్ అని చూపించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పంటలు పండిస్తేనే దేశానికి అన్నం అందుతుందని, యూరియాతో పాటు ఇతర ఎరువులు, మందులు కూడా యాప్ ద్వారానే కొనుగోలు చేయాలనే విధానం సరికాదన్నారు. పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే ఎరువులు పంపిణీ చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కూడా తోడు దొంగలుగా తయారై ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నడ్డి విరిచే పని చేస్తూ ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్ని, రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఏది కూడా అమలు పరచకుండా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. అట్లనే నరేంద్ర మోడీ గారు ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అడ్డు విరుస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు లభిస్తే ఈ రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని 11 గంటలకు తగ్గించినారు. ఇవాళ 11 గంటల కరెంటు అది కూడా 2-3 సార్లు వస్తున్నది, ఒకసారి వస్తలేదు. రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. మా ప్రాంత రైతులు మక్కేస్తారు, పసుపేస్తారు. ఇవాళ నాట్లు పడ్డాయి, ఇవాళ పారించుకోవాలి. కరెంటు ఫుల్గా కంటిన్యూస్గా ఉంటేనే అవి పారుతాయి, లేకపోతే పారాయి. ఎంత చెప్పినా ఇంట్లేరు. ఎస్సీ గారికి చెప్తే నేను చెప్పిన 3 రోజులు ఒక 3 గంటలు పెంచారు, మళ్ళా ఇప్పుడు అదే 11 గంటలకే తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లనైతే 24 గంటల కరెంట్ ఇచ్చిండో అట్లా మళ్ళీ పునరుద్ధరించాలి. రైతు బంధు అన్నారు, 10 నుంచి 15,000 చేస్తామన్నారు. అసలుకున్న 10,000కే ఎగనామం పెడతా ఉన్నాడు. 3 నామాలు పెట్టిండు, 3 సార్లు నామం పెట్టిండు. అట్లనే రుణమాఫీ చేస్తా అన్నాడు 2 లక్షలు, సగం మందికి వేసి సగం మందికి ఎగ్గొట్టిండు. బోనస్ ఇస్తా అన్నాడు 500, అది ఎవరికి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో భగవంతుడికి ఎరుక. ఇట్లా అన్ని రంగాల్లో రైతులు మోసం చేసిన రైతు కష్టపడి పండిస్తా ఉన్నాడు. నువ్వేమి ఇవ్వకున్నా రైతు కష్టపడి పండించి వడ్లు పండిస్తే దాన్ని అమ్మటానికి ముందు ఎంత ఇబ్బందులు పెట్టిండో మనందరూ చూసినాం. నేను ఈ నియోజకవర్గంలో కళ్ళాలు తిరిగి నిరసన చేస్తే అప్పుడు మూమెంట్ అయింది. కడత 10 నుంచి 40 కిలోల మట్టుకు కడత తీసుకున్నారు. ఇవాళ చివరికి యూరియా సంచులన్న చక్కగా ఇయ్యండ్రా బాబు అంటే యూరియా ఇచ్చుడు శాతగాక యాప్ అనేది ఒకటి పెట్టిరు. షాపులలో యూరియా పెట్టిరా నాయన అంటే యాపులు ఎత్తుకుంటా కూర్చోవాలన్నట, షాపులలో యూరియా లేకున్నా. ఇవాళ ఆ యాప్ తోటి అందరు డబ్బా ఫోన్లు రైతులకు ఉంటాయి, దాంట్లో యాప్ ఉండదు. స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళకి సగం మందికి తెలియదు ఎట్లా వాడాలి. ఫోన్ తెలుసుకొని పోతే 1 నిమిషంలోనే మొత్తం అయిపోతుంది, 0 బ్యాలెన్స్ వస్తున్నది. ఫోనే వచ్చిన వాడన్నా కానీ సంతోషపడమా అంటే ఆడికి 1 సంచి 2 సంచులు మాత్రమే వస్తున్నది. ఆ 1 సంచి 2 సంచులు పోయి ఏడినా ఒక ఊరు ఇంకో ఊరిలో వలుగుతున్నది. ఆ ఊర్లోకి సంచులు తీసుకున్నామంటే ఆ ఊరోళ్ళు కొట్లాడుతున్నారు. బయట ఊరోళ్ళు మా దగ్గరికి ఎట్లా వచ్చి ఎట్లా తీసుకోకపోతే వాళ్ళు కొట్లాడుతున్నారు. అట్లా 10 సార్లు వేయాల్సి వస్తున్నది. అంటే రైతుని ఏం చేద్దామని రేవంత్ రెడ్డి, రైతుని ఇంత తక్కువ ఎందుకు చూస్తున్నావు? రైతు అంటే నీకు ఇంత చులకన ఎందుకు? రైతు ఏడ్చిన రాజ్యం ఏది కూడా బాగుపడదని చెప్పారు. ఇవాళ నువ్వు రైతులు ఇట్లనే ఇబ్బంది పెడితే నీకు ఉసురు కలుగుతుంది, రైతుల ఉసురు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా తుగ్లక్ పనులు బంద్ చేయి, ఆ యూరియా యాప్ విధానం రద్దు చేయి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లనైతే సొసైటీలలో షాపులలో పుష్కలంగా యూరియా పెట్టిండో అట్లా పెట్టు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లనైతే రైతుకు ఎంతంత యూరియా దొరికిందో అట్లా సప్లై చేయి. ఈ తుగ్లక్ పనులు బంద్ చేయని చెప్పి నేను ఇంకోసారి నీకు హెచ్చరిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా మన రాష్ట్రానికి ఎంత సప్లై చేయాలన్నా యూరియా అంత సప్లై చేస్తలేడు. వాళ్ళు సప్లై చేయరు, దీనికి తెచ్చుకునేది తెలివి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే కేంద్రం ఉండే,
కానీ అన్ సీజన్ లో పోయి ఎక్కడ వాళ్ళు అడగనప్పుడు యూరియా అక్కడ కొని తీసుకొచ్చి మన దగ్గర గోడౌన్లలో పెడుతుండే. దానికోసం గోడౌన్లు కట్టించిండు ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో. గోడౌన్లలో పెట్టి మన రైతులకు సప్లై చేసి ఇవాళ ఆ తెలుగు రేవంత్ రెడ్డికి లేదు. పోనీ ఈ రేవంత్ రెడ్డికి తెలుగు లేదు కదా, నేనన్నీ ఇస్తాను నరేంద్ర మోడీ అన్నాడు. ఆయన కటింగ్లు పెడతాడు ఆర్కేలు. యూరియా కటింగ్లు పెట్టడం ఒకటే కాదు, మొత్తం కాంప్లెక్స్ ఎరువులు బీసు జీలుగా పొటాష్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రేట్లు పెంచిండు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం రేట్లన్నీ తగ్గించాలి అని చెప్పి నేను బీజేపీ ఎంపీ కానీ లోకల్ ఎంపీ కానీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. మీ నరేంద్ర మోడీ గారిని నొప్పియండి, పెంచిన ఎరువుల ధరలు తగ్గించండి, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాని ఒకటేసారి తెప్పియండి అని చెప్పి బీజేపీ ఎంపీ నరేంద్ర మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. మరొకసారి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను కలెక్టర్ గారికి విజ్ఞాన పత్రం ఇచ్చినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కలెక్టర్ గారు ఇమీడియట్ గా మరి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తామని చెప్పినారు. కాబట్టి మేము రైతులందరం నిరసన విరమించినాం.